హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను ఒక బెస్ట్ అండ్ లో బడ్జెట్ లో ఒక 2 స్కీమ్స్ అయితే చెప్తాను. ఆ 2 స్కీమ్స్ ని మీరు అప్లై చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని ఫుల్ వర్క్ చూడండి. నేను చెప్పబోయే స్కీమ్ లో ఫస్ట్ స్కీమ్ ఏంటంటే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ యొక్క స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి మనం వచ్చి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదేవిధంగా మన యొక్క ఏజ్ గ్రూప్ వచ్చి 18 నుంచి 50 ఇయర్స్ లోపల ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు ఏదైనా బ్యాంక్లో కానీ అండ్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఉండాలి. అదేవిధంగా మనకు ఆధార్ అనేది కేవైసీ అయి ఉండాలన్నమాట. ఆ యొక్క బ్యాంక్ అండ్ పాస్బుక్తో క్లిక్ చేసామంటే మనం ఎలిజిబుల్లా కాదని ఇక్కడ చెప్తుంది. మనం ఎలిజిబుల్ అయితే కింద చూసి ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను చూడండి. మనము ఎవరైనా కూడా పర్సన్ వచ్చి డెత్ డ్యూ టు ఎనీ రీజన్, అప్పుడు వాళ్ళకి వచ్చి ఈ స్కీమ్ నుంచి మనకు డబ్బులు అనేది వస్తుంది అనమాట, 2 lakhs. అండ్ అదేవిధంగా ఇది ఇయర్లీ మనం వచ్చి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ స్కీమ్ని. స్కీమ్ యొక్క బెనిఫిట్స్ చెప్తాను చూడండి. 2 లక్షల రూపాయలు అనేది మనకు కవర్ అవుతుంది అనమాట, డెత్ డ్యూ టు ఎనీ రీజన్ అనమాట. అదేవిధంగా మనకు 436 రూపీస్ వచ్చి మనం ప్రయాణం అనేది కట్టాలన్నమాట ఈ స్కీమ్ మీద. అండ్ ఈ స్కీమ్ యొక్క ప్రాసెస్ ఏంటంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్, ఒకటి ఆన్లైన్ అనమాట. ఆఫ్లైన్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని అడిగామంటే వాళ్ళు చెప్తారనమాట ఈ స్కీమ్ మీద మనకు ఏంటి అంటే వాళ్ళు వేస్తారు. అదేవిధంగా ఆన్లైన్ అయితే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట ఈ స్కీమ్ని. ఆఫ్లైన్ అయితే బెటర్ నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. నేను చెప్పబోయే సెకండ్ స్కీమ్ ఏంటంటే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనమాట. దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి 18 నుంచి 70 సంవత్సరాల లోపల ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అనమాట. లింక్ అయి ఉంటే వాళ్ళ యొక్క ఎలిజిబుల్ అయితే వాళ్ళు అవుతారనమాట. అదేవిధంగా దీని యొక్క డీటెయిల్స్ చెప్తాను చూడండి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇది ఏదైనా మనం యాక్సిడెంట్గా చనిపోయినా అదేవిధంగా డిజబిలిటీ అయినా మనకు మనీ అనేది వస్తుంది అనమాట. దీని యొక్క ప్రీమియం కాస్ట్ వచ్చి 20 రూపీస్ అనమాట. అండ్ దీనికి ఆటో డెబిషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి డబ్బులు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ చూడండి. ఏదైనా డెత్ అయితే ఆ నామినీకి వచ్చి మనకు 2 lakhs అయితే వస్తుంది. అదేవిధంగా ఏదైనా ఘోరంగా ఏదైనా జరిగిపోయింది అంటే ఐస్ కానీ హ్యాండ్స్ ఏదైనా లాస్ అయిందంటే ఆ యొక్క పర్సన్కి 2 lakhs రూపీస్ వస్తుంది. అదేవిధంగా ఏదైనా సైట్ ఏదైనా అయిందంటే వాళ్ళకి 1 lakh రూపీస్ అనేది ఇస్తారనమాట. ఈ స్కీమ్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ అనమాట, ఇదివరకు లాగే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఉంటుంది. మనం ఆఫ్లైన్లో ఏ విధంగా చేసుకోవాలంటే ఈ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి మనం ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మన యొక్క బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చామంటే ఈ యొక్క స్కీమ్ అనేది మనకు అప్లై అయిపోతుంది అనమాట. తప్పకుండా అందరూ ఈ 2 స్కీమ్ని వేస్తారని భావిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా తక్కువ అమౌంట్తో కూడుకున్నది, ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అందరూ చాలా ఉపయోగపడుతుంది అనమాట అందరికీ. ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను ఇంకా పెడుతూనే ఉంటాను ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్.